జగన్ని విమర్శించవచ్చు, తప్పేం లేదు. పవన్ కళ్యాణ్ విమర్శించింది జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జగన్మోహన్ రెడ్డి ఇంకో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ఇద్దరు విమర్శించుకోవడంలో తప్పేం లేదు. జగన్ మీద అవినీతి ఆరోపణలు చేసే హక్కు పవన్కు ఉంటుంది, పవన్ మీద ఆరోపణలు చేసేటువంటి హక్కు జగన్కు ఉంటుంది. జగన్ పవన్ వ్యక్తిగత అంశం ఏదైతే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నటువంటి మనిషి అని మాట్లాడారు, దానికి విమర్శించు. నువ్వు జగన్ కూడా విమర్శించు. ఏమని ఆ మధ్యన ఏదో పెట్టారు కదా, శ్రేయాకి ఆయనకి అక్రమ సంబంధం, లేకపోతే అదని ఇదని, లేకపోతే ఇంకేమైనా జగన్ విమర్శించవచ్చు. కానీ జగన్ భార్య భారతి గారి గురించి ఎందుకు వివాదం చేస్తున్నారు? ఏదో తెల్లారుజామున 3 గంటలు అంటూ. ఇదివరకు పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి తప్పుడు ప్రచారం జరిగిందో ఇప్పుడు అదేవిధంగా భారతీరెడ్డి గారి గురించి తప్పుడు ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. పవన్ కళ్యాణ్ విషయంలో ఏం తప్పుడు ప్రచారం జరిగిందప్పుడు? ఏదో పెన్ డ్రైవ్ అంటూ ఒక పాయింట్ ఊరికినే గాల్లో దీపంలాగా ఒకటి వాడేసింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ 2018లో తెలుగుదేశానికి దూరం అయ్యి తెలుగుదేశాన్ని విమర్శించడం ప్రారంభించారో, నరేంద్ర మోడీ వాడుతున్న అస్త్రం పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి ఈ వాళ్ళు వదిలిన అస్త్రం అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వాస్తవంగా ఆ రోజున పవన్ కళ్యాణ్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడం కోసం ఆ స్థాయిలో చంద్రబాబు వాడిన అస్త్రమే, కానీ తను ఆ విధంగా చేసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి తెల్లారుజామున 3 గంటల కాల్ లాంటి పదాలని వాడటం, ఇది ఏ కోణంలో నుంచి వ్యక్తిత్వ హననం? ఇదే విషయాన్ని బ్రాహ్మణి గారి గురించినో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి భార్య అన్న గురించినో చేస్తే ఊరుకుంటారా? అట్లా జగన్ మాట్లాడినా తప్పే, లేదా ఏ నాయకుడు మాట్లాడినా తప్పే. మహిళల్ని రోడ్డు మీదకి లాగడం, చిరంజీవి గారికి సంబంధించి వాళ్ళ అమ్మగారిని, అది కూడా డైరెక్ట్గా అమ్మగారు అనేది కాదు, వాడినటువంటి పదం మాదచ్చొద్దు అన్నటువంటి పదానికి సంబంధించినే అంత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డప్పుడు ఇవాళ ఈ విధంగా నేరుగా సోషల్ మీడియాలో ప్రొజెక్ట్ చేయడం కరెక్టేనా? ఇది చేస్తున్నటువంటి వాళ్ళైనా ఆలోచిస్తున్నారా, లేకపోతే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు ఆలోచిస్తున్నారా? కడుపు రగిలిపోతోంది అన్నటువంటి కోపంతో లేడీస్ని తీసుకొస్తే రేపు పొద్దున మన లేడీస్కి భద్రత ఉంటుంది, ఆలోచించుకోవాల్సింది.